రాటిఫై చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అధ్యక్ష ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష ఇక్కడ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. దేర్ ఇస్ అన్ యాక్ట్, దేర్ ఇస్ అ చట్టం. మన దగ్గర చట్టం ఏం చెప్తుందంటే అధ్యక్ష, దేర్ ఇస్ అన్ యాక్ట్ ప్రివైలింగ్. చట్టం ఏం చెప్తుందంటే అధ్యక్ష, 10% ఆఫ్ ద మార్కెట్ వాల్యూ లీజుకి ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే 10% ఆఫ్ ద మార్కెట్ వాల్యూకు లీజుకి ఇస్తే అది పర్వాలేదు అని చెప్పి. అంటే ఎకరాకు 70 కోట్లు విలువ చేసే మార్కెట్ వాల్యూ ఉన్న భూమిని ఎకరాకు మీరు 7 కోట్లకు గన మీరు లీజుకి ఇస్తే ఎటువంటి ఆక్షేపణ ఉండదు. కానీ ఎకరాకు 7 కోట్లు లీజుకి ఇచ్చే బదులు ఎకరాకు 1,50,000కు దుర్గమ్మ గుడి భూములు అప్పలంగా ఇస్తా ఉంటే ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. మీ కాన్షియస్ మీరు క్వశ్చన్ చేసుకోమని చెప్పి నేను గట్టిగా అడుగుతా ఉన్నా. అదే అధ్యక్ష, లేదనుకుంటున్నా మీరు వాళ్ళకు విద్యా అవకాశాలు కల్పి స్టాండ్ ఏం చెప్పిందో తెలుసా అధ్యక్ష, కోర్టులో 22 లక్షల రూపాయల కన్నా పర్ ఎకరా ఎక్కువ ఇచ్చేదానికి ఎవరైనా సిద్ధంగా ముందుకు వస్తే వీళ్ళు ఏమన్నారు తెలుసా అధ్యక్ష, రిజిస్ట్రేషన్ చేయరట. ఎవరైనా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తే వాళ్లకు కొత్త టర్మ్ ఇన్వెంట్ చేశారు అధ్యక్ష, సేల్ సర్టిఫికెట్ ఇస్తారట. ఇదేదో కొత్తగా ఎలా ఉందనంటే అధ్యక్ష, అదిగో చార్మినార్ తెలంగాణ ప్రభుత్వంతో రిజిస్ట్రేషన్ చేసుకోండి, మేము ఇచ్చేస్తాం సేల్ సర్టిఫికెట్ అని అన్నట్టుగా ఉంది అధ్యక్ష. ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష ఇది? మినిస్టర్ గారు